కానీ మిర్చి యార్డుని సందర్శించి వారితో రైతులతో మాట్లాడగానే ఇమ్మీడియట్గా కదిలింది ప్రభుత్వం అనేటువంటి ఒక మాట కూడా రాష్ట్రంలో కొంచెం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ప్రతిపక్షాలు మాట్లాడక ముందే వాళ్ళు మేల్కుంటే బాగుండేది కదా అనేటువంటి రకరకాల విమర్శలు. ఏం చెప్తుంది టీడీపీ? జగన్ గారు స్పందించక ముందే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి స్పందించింది, దానిపైన విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తికి రిజల్ట్ గానే ఈ రోజున ఈ యొక్క అంటే సార్ చెప్పినట్టు ఇది పూర్తిగా వాళ్ళకి రైతులకి 100% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత సరిపోయేది అనేది కాదు, కానీ వారి ఖర్చుకి వారికి కొంత లాభం, అంటే అత్యధిక లాభాలు కాకపోయినా కొంత లాభంలో ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల. అంటే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా పోలవరంకి నిధులు తీసుకొచ్చారు, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తీసుకొచ్చారా? అమరావతి రాజధానికి నిధులు తీసుకొచ్చాము, అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తీసుకొచ్చామా? అట్లా ఉండదు. ప్రభుత్వంగా మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యల మీద నిరంతరం కేంద్రంతో చర్చలు జరుపుతా ఉంటాం. నేను బొత్స సత్యనారాయణ కూడా అదే మాట అన్నారు కదా విజయ్ గారు. 5 సంవత్సరాల చెప్పండి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రోజన్నా సరే ఒక అంశం పైన ఈ విధంగా రివ్యూ చేసింది కానీ లేదు, కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కానీ లేదు, వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీలు మాట్లాడిదిగో కేంద్ర మంత్రులు కలిసాం, ఈ విషయం మీద కలిసామని చెప్పడం కానీ ఇట్లా సమస్యల పైన వీరు ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. దాని గురించిన వివరణ కూడా ఎప్పుడు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రోజున చీమ చిట్టు కన్నా సరే దానిపైన మా హయాంలో రైతులకు సరైనటువంటి సమయంలో మేము డబ్బులు వేసామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం కాదంటారు. ఇప్పుడు వరి రైతులకు కూడా 24 గంటల నుంచి 48 గంటల లోపు వారికి కొనుగోలు చేసినటువంటి డబ్బులు వెంటనే వారి అకౌంట్లో ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసామా? ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే, లేదు ఆయన స్పందిస్తేనే మేము లేదు. ఈ ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రభుత్వంగా బాధ్యతలే కాదు, ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటి కంపల్షన్ కూడా ఉంది. రైతు అనేవారు లేకపోతే వారు లేని ఈ దేశం లేనటువంటి వాస్తవం మనందరికీ తెలుసు. కాబట్టి రైతుకి సంబంధించిన ఇబ్బందిని ఖచ్చితంగా అడ్రస్ చేశారు. ఆ అడ్రస్ చేసిన రిజల్ట్ లో నుంచే వచ్చినటువంటి అంటే ఇది 100% అని ఎవరు కూడా చెప్పలేం. ఎందుకంటే గతంలో 22,000, 23,000 ఆ డిమాండ్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అయితే ఒక మినిమం సపోర్ట్ గా ఉండాలనేటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి 7,000 రూపాయలు ధరగా నిర్ణయించినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి కాదు కదా. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఏం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి ఇంప్లిమెంట్ అయిపోయే లోపల అంతా కూడా అయిపోతుంది, ముగిసిపోతుంది అనేటువంటి మీరు చెప్పినది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. కాంగ్రెస్ అన్న చెప్పినా సార్ చెప్పినా ఇది 100% అడ్రస్ చేయాల్సిన పాయింట్. ఇప్పుడు రైతు తెచ్చి మార్కెట్ యార్డ్ లో పెట్టారు, అది ఎక్కువ రోజులు పెట్టలేరు. ఆల్రెడీ పంట పొలం మీద కొంత ఉంటది, ఈ బండ్లకి ఎక్కించినవి ఉంటాయి. వీటన్నిటిని కూడా ఇమ్మీడియట్ గా డిస్పోజ్ చేయకపోతే టక్కన ఏదైనా వాన పడినా లేదన్నా రకరకాల ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటది. మనం ప్రకృతి వైపరీత్యాలను కూడా మనం అడ్రస్ చేయాల్సినటువంటి చాలా కీలకమైనది, ఇంపార్టెంట్ది. దీన్ని కూడా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కూడా మాకు అందుబాటులో ఉన్న లీడర్స్ కి ఈ విషయంగా మేము కూడా విన్నవిస్తాం. అదే విధంగా ఈ అడ్రస్ ని ఆల్రెడీ ప్రభుత్వం అడ్రస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎంత స్పీడ్ గా దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయాలో అంత స్పీడ్ గా. కోల్డ్ స్టోరేజ్ విషయంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రస్తావించినట్లుగా అలాగే కోల్డ్ స్టోరేజీలకు సంబంధించి దళారుల చేతుల్లోనే, వ్యాపారుల చేతుల్లోనే ఉంది. అక్కడే అంతా కూడా ముగిసిపోతుంది. రైతు చితికిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి యుద్ధం, కానీ ఎక్కడా రిజల్ట్ రానటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వమైన దీని దృష్టి సారిస్తున్నటువంటి క్వశ్చన్. 100% ఇది వ్యవస్థీకృతంగా ఒక మిర్చికే కాదండి, మిగతా అన్ని పంటలకు కూడా ఈ దళారీ వ్యవస్థ యొక్క చీడ ఉంది. దాన్ని ఎవరం కూడా కాదనలేము. దీన్ని ఒకేసారి ఏదో స్ప్రే కొడితే చనిపోయేటువంటి ఏ ప్రభుత్వం కూడా వదిలించలేని చీడ అంటారా? అది వదిలించలేని చీడ కాదు, వదిలించడానికి ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇమీడియట్ గా 1 డేలో రిజల్ట్ వచ్చిందని నేను చెప్పను. కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ చేసి దాన్ని 1 by 1 సార్ట్అవుట్ చేసుకొని రైతుకు ఈ చీడ నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత. ఏ ప్రభుత్వం అయితే ఆ చీడ నుంచి బయటపడేస్తుందో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ మంచి కోరుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్స్, అదే విధంగా
చాలా కీలకమైన పాయింట్. ఈ డిబేట్ ద్వారా చూస్తున్న నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మా అందరం కూడా ముక్త కంఠంగా సారు విజయ్ గారు సోషల్ మీడియాలో, విజయ్ గారు ఒక్క నిమిషం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న, ఒక పర్సన్ వేస్తున్నటువంటి ఒక ప్రశ్న, ఇప్పటివరకు రైతులకు ఎన్ని కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి, రైతులు దాచుకున్నటువంటి స్టాక్ వివరాలు ఏమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా అని ఒక సూటి ప్రశ్న. అంటే సార్ 100% ఎవరెవరు ఎంత స్టోరేజ్ చేశారు, ఎవరు ఉన్నాయి అనేది ఖచ్చితంగా లెక్క ఉంటుంది. ఇమీడియట్ గా నా దగ్గర లేదు, కానీ ఎవ్రీథింగ్ అలా కాదు కిరణ్ అన్న, యాక్చువల్ గా గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజెస్ లో ఎంత స్టోరేజ్ రైతులు చేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా లేదా? ఏ స్టోరేజ్ లో అయినా రైతులు చేసుకుంటారండి. ఏ స్టోరేజ్ ప్రైవేట్ స్టోరేజెస్ లో అయితే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి స్టోరేజీల్లో ఇది కట్టాలి కదా. ప్రైవేట్ స్టోరేజీల్లో రెండు విధాలు ఉంటాయి. రైతు పాస్ పుస్తకం ఇవన్నీ కూడా తీసుకొని కోల్డ్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేస్తారు, స్టోరేజ్ కి సంబంధించి. అంతేకాని నేను తీసుకెళ్లి పెట్టడానికి కాదు. కోల్డ్ స్టోరేజ్లు 100% రైతులే పెట్టుకుంటారు, రైతుల పేరు మీదే పెడతారు. అయితే ఇక్కడ రైతులు పేరు మీద బినామీలు పెడతారు, అది అందరికీ తెలిసిన విషయమే. సార్ సీనియర్, ఇది తెలియదు కాదు, మీ అందరికి కూడా తెలుసు, పెడతారు. నేను అనేది వ్యవస్థీకృతంగా కొన్ని లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని సమస్యలు అన్ని ఒక్క మిర్చికే కాదు, అన్ని పంటలకు కూడా ఈ చీడ ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా ఈ చీడను వదిలించే భాగంలోనే ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చెప్పలేదు అనేటువంటిది మాకు అసలు మెటీరియలే కాదు. రైతుల యొక్క కన్నీరుని తోడటమే ఈ ఎన్డీఏ కూటమి యొక్క ప్రధానమైన లక్ష్యం. అందులో భాగంగా మాత్రం మేము పనిచేస్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీరు ఒక్కటేనండి, నేను ఒకటే సూటిగా అడిగే ఒకే ఒక ప్రశ్న, ఆయన రైతు పోరును ఎందుకు వాయిదా వేసుకున్నారు, దీనికి ఎందుకు వచ్చారు? ఎలక్షన్ కమిషన్ మీరు రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందండి, మీరు రాకూడదని చెప్పినా కూడా ఆయన వచ్చారంటే కేవలం రాజకీయ ఎజెండాతో వచ్చారు తప్ప ఏదో రైతుల మీద ప్రేమ ఉండి వచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం కానే కాదు. అంటే సదరు ఒక నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం, సదరు అధికారులతోటి రైతులకు సంబంధించినటువంటి సంఘాలతోటి కూడా చంద్రబాబు నిర్వహించినటువంటి సమావేశం రైతులకు ఇమ్మీడియట్గా అంటే రేపటికి రేపు జరగకపోయినప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే ఒక 4 daysలో అంతా కూడా సెటిల్ డౌన్ అవుతుంది, అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనేటువంటి ఒక అష్యూరెన్స్ ఏమైనా రైతులకి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందా విజయ్ గారు? సార్ అసలు 4 days కూడా అంటే నాకు యార్డ్ మీద ఉన్నటువంటి అవగాహనతో 4 days కూడా చాలా లాంగే. 4 days కూడా చాలా లాంగ్ పీరియడ్. ఇంకా ముందర అవ్వటమే రైతులకి ఉపయోగం. ప్రతి రైతు దగ్గర, ప్రతి రైతు వద్ద ఉన్నటువంటి ప్రతి రైతు పండించిన పంటని కొంటారు, అంతేనా సార్? ప్రతి రైతు పండించినటువంటి పంటను మొత్తం కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది.